హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ తాలికల పాశం. ఇది వినాయక చవితి రోజు మనం వినాయకునికి సమర్పించడానికి తెలంగాణలో చేస్తారు. దీనిని గోధుమ పిండితో తయారు చేస్తారు. సో ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దామా. ఫస్ట్ మనం తాలికల కోసం కొద్దిగా పిండిని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. దీంట్లో చిటికెడు ఉప్పు వేసి నీళ్ళతో చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా నెయ్యిని వేసి కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి. ఒక 10 మినిట్స్ తర్వాత ఈ పిండిని పొడి పిండి వేస్తూ తాలికలుగా చేసుకోవాలి. ఇలా పొడి పిండిని చేతిలోకి తీసుకొని కొద్ది కొద్దిగా పిండిని తీస్తూ ఇలా సన్నగా తాల్చుకోవాలి. నేను ఇక్కడ కొంచెం క్వాంటిటీతో చేస్తున్నాను. మీరు ఎక్కువ చేసుకుంటే ఈ పిండి ముద్దను ఎక్కువగా కలుపుకోవాలి. ఇలా చిన్న చిన్నగా అన్ని తాలికలు చేసుకొని పెట్టుకోవాలి. దీంట్లో ఇలా పొడి పిండి వేస్తూ తాలికలు చేసుకోవాలి. ఇలా పొడి పిండి వేయడం వల్ల ఆ తాలికలు ఒకదానికొకటి అతుక్కోకుండా పొడి పొడిగా ఉంటాయి. ఇలా అన్ని తాలికల్ని చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మనం స్టవ్ మీద కొంచెం నెయ్యిని వేడి చేసుకొని ఇందులో మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ని వేయించి పక్కకు పెట్టుకోవాలి. నేను ఇక్కడ కాజు ఇంకా బాదం చిన్న చిన్న ముక్కలు చేసి వేస్తున్నాను. అలాగే దీంట్లో ఎండు కొబ్బరి, కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ కప్పుతో గోధుమ పిండిని తీసుకున్నాను. ఇదే కప్పుతో మనము కొలతగా తీసుకోవాలి. ఇదే కప్పుకు 2.5 కప్పుల నీళ్ళని తీసుకోవాలి. అలాగే ఈ కప్పు పిండికి 1 కప్పు షుగర్ తీసుకోవాలి. పిండి ఎంత తీసుకుంటే షుగర్ అంతే తీసుకోవాలి. కొంచెం షుగర్ తక్కువ తినేవాళ్ళు 1/2 కప్ కూడా తీసుకోవచ్చు. ఈ కప్పుతో 2.5 కప్పుల వాటర్ని ఇందులో వేసుకున్నాను. ఇప్పుడు సేమ్ కప్ షుగర్ని కూడా ఇందులో వేసి మరిగించుకోవాలి. ఇందులో షుగర్ కాకుండా బెల్లాన్ని కూడా వేసుకొని చేసుకుంటారు. ఒకవేళ బెల్లం వేసుకోవాలంటే షుగర్ బదులు 1 కప్పు బెల్లం వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేసుకున్న తాలికలని పొడిపిండి రాకుండా ఈ మరుగుతున్న చక్కెర పాకంలో వేసుకోవాలి.
ఈ చక్కెర పాకాన్ని ఒక అరగంట పాటు బాగా మరగనివ్వాలి. తీగ పాకం వచ్చే వరకు మరగనివ్వాలి. ఇప్పుడు ఈ తాలికలు అనేవి మంచిగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం ఇంతకుముందు పక్కకు పెట్టుకున్న ఒక కప్పు గోధుమ పిండిలో నీటిని కలుపుతూ పల్చగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. ఈ విధంగా పల్చగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని ఈ షుగర్ సిరప్లో కలపాలి. ఇలా షుగర్ సిరప్ అనేది తీగ పాకంగా వచ్చిన తర్వాత ఈ పిండిని ఇలా కలుపుతూ పోసుకోవాలి. ఉండలు కట్టకుండా గరిటెతో కలుపుతూ ఉండాలి. తర్వాత దీంట్లో ఒక కప్పు కాచిన పాలని వేసుకోవాలి. తర్వాత దీంట్లో మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని అడుగంటకుండా కొద్దిసేపు కలుపుకొని తర్వాత సిమ్లో పెట్టి మూత పెట్టాలి. పైన కొంచెం నెయ్యిని వేయాలి. మనం పాశం పల్చగా కావాలంటే కొద్దిగా నీళ్ళు ఎక్కువ యాడ్ చేసుకుంటే పల్చగా ఉంటుంది. అంతేనండి, తెలంగాణ స్టైల్ తాలికల పాశం రెడీ. ఇది వినాయక చవితి రోజు తెలంగాణలో అందరూ కంపల్సరిగా వినాయకునికి సమర్పిస్తారు. తర్వాత దీంట్లో కొంచెం ఇలైచీ పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, మన తాలికల పాశం రెడీ. ఇది కొంచెం తీపి తక్కువ తినేవాళ్ళు పైనుంచి కొంచెం వేడి పాలను వేసుకొని కూడా కలుపుకొని తినవచ్చు. తీపి ఎక్కువ తినేవాళ్ళు ఇలాగే తినవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.